జమ్మూ కాశ్మీర్ పహల్గాం బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22వ తేదీ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొడతాము అన్నారు. కొట్టు చూపించారు. అయితే గడిచిన 15 రోజులుగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ మీద దాడి జరిగిన 24 గంటల్లోనే వారు పాలస్తీనా మీద దాడులకు తెగబడ్డారు. అయితే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిగినా కూడా 15 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చాలామంది విమర్శలు చేశారు. కానీ యుద్ధానికి సిద్ధం కావాలి అంటే టార్గెట్లు ఫిక్స్ చేసుకోవాలి, ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి, డ్రిల్స్ చేసుకోవాలి, అంతా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఇక తాజాగా గత అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లోని 17 ఉగ్ర శిబిరాలని భారత వాయుసేన ధ్వంసం చేసింది. అత్యాధునిక యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాయి. ఆపరేషన్ సింధూర్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్టు అమెరికాకి ఫోన్ చేసి భద్రతా సలహాదారు అజిత్ డోభల్ కూడా చెప్పారు. పొరుగు దేశాలకు కూడా సమాచారం అందించారు. పాకిస్తాన్ మీద మేము యుద్ధం చేయడం లేదు, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ సైనిక శిబిరాలని మేము ఎక్కడా టార్గెట్ చేయలేదు, పాకిస్తాన్ సైన్యం మీద ఎక్కడా మేము బాంబింగ్ చేయలేదు. ముజఫరాబాద్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్న శిబిరాలను మాత్రమే మేము ధ్వంసం చేశాము అని చెప్పారు. రాత్రి 1:44 భారత వాయుసేన 17 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. నిన్న పగలే యుద్ధ విమానాలన్నీ ప్రాక్టీస్ చేశాయి, రాత్రికల్లా దాడి చేశాయి. అంటే వాయుసేన ఎంత సిద్ధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే జలంతర్గాములు, ఇక యుద్ధ నౌకలు కరాచీ సమీపంలో మోహరించారు. పాకిస్తాన్ ఎటు నుంచి దాడి చేసినా కూడా తిప్పి కొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. మరొక వైపు సరిహద్దు వెంట పాక్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడింది. భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడతా ఉంది. రాబోయే 24 గంటల్లో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఇప్పుడు చాలా ఉద్రిక్తంగా, చాలా ఆసక్తిగా జనం అంతా గమనిస్తున్నారు. పాకిస్తాన్లో విమానాశ్రయాలన్నీ మూసివేశారు. భారతదేశంలో అమృత్సర్, శ్రీనగర్, జమ్మూ, లేహ్ ఈ ప్రాంతాల్లో ఉన్న 4 విమానాశ్రయాలు కూడా పౌర విమానాలు మూసివేశారు. ఎందుకంటే యుద్ధ విమానాలకు స్పేస్ కావాలి కాబట్టి. రాబోయే 24 అవర్స్లో యుద్ధం ఎటు దారి తీయబోతా ఉంది? కేవలం ఉగ్ర శిబిరాలకే పరిమితం అవుతుందా? పాకిస్తాన్ నేరుగా యుద్ధంలోకి దిగుతుందా? పహల్గాం దాడి, ఉగ్ర దాడి వెనుక చైనా హస్తం ఉందా లేదా తేలిపోవాల్సిన సమయం ఆసనమైంది. పహల్గాంలో ఉగ్రదాడికి చైనా కుట్ర పన్నింది అనే కోణంలో కూడా నిఘా సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్తో భారత్ని యుద్ధానికి దింపి దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చైనా కుట్ర పన్నింది అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతూ ఉంది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఈ ఏడాది చివరి నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతా ఉంది. ప్రతి సంవత్సరం 6.2 నుంచి 7.5% జీడిపి వృద్ధి రేటుతో దూసుకుపోతా ఉంది. ఇక అగ్రదేశాలు అయితే 0.5 వృద్ధి రేటు కూడా సాధించలేకపోతా ఉన్నాయి. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్ర పన్నిందా అనే విషయంలో కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల మీద దాడి జరిగిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చైనా పూర్తి స్థాయి యుద్ధానికి కనుక దిగితే దీని వెనుక చైనా హస్తం ఉంది. పాకిస్తాన్ కనుక పూర్తి స్థాయి యుద్ధానికి భారత్తో దిగితే దీని వెనుక చైనా హస్తం ఉంది అనేది స్పష్టమైపోబోతోంది. రాబోయే కొద్ది గంటల్లో చైనా, పాకిస్తాన్ కలిపి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాయి అనే దాని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.